రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి నగరంలో పెరగనున్న ఎన్నికల వార్డుల విభజన పెంపు ప్రక్రియను అప్రమత్తంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో జనాభా ప్రాతిపదికన ఎన్నికల వార్డుల విభజన పెంపుపై నగరపాలక సంస్థ రెవెన్యూ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు స్వర్ణ వార్డు కార్యదర్శులతో శనివారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభాకు అనుగుణంగా ఎన్నికల వార్డుల సంఖ్య పెంచేందుకు ఏప్రిల్ 1వ తేదీన జీవో విడుదల చేసిందని తెలిపారు. ఆ మేరకు తిరుపతి నగరపాలక సంస్థలోని 50 వార్డులను 66 వార్డులకు పెంచాలని నిర్ణయించారని తెలిపారు. ఈ వార్డుల విభజన పెంపు ప్రక్రియలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్లు జనాభా తదితర వాటిని ప్రామాణికంగా జాగ్రత్తగా పరిశీలించి విభజన చేయాలని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు వార్డుల విభజన ప్రక్రియ ముసాయిదా సిద్ధం చేయాలని తెలిపారు. వార్డులను విభజించే ప్రతిపాదనను ఫారం 1 ద్వారా 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నగరపాలక సంస్థ నోటీస్ బోర్డు ఇతర ప్రకటనల ద్వారా ప్రజల అభ్యంతరాల కోసం ఉంచాలని తెలిపారు. 25వ తేదీలోపు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎన్నికల వార్డుల విభజన ప్రతిపాదనను ఖరారు చేసి మున్సిపల్ పరిపాలనా కమిషనర్ అండ్ డైరెక్టర్ సమర్పించడం జరుగుతుందని తెలిపారు. మే 2వ తేదీలోపు ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మున్సిపల్ పరిపాలనా కమిషనర్ డైరెక్టర్ చేత మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వార్డు విభజన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరుగుతుందని తెలిపారు. మే 5వ తేదీలోపు కమిషనర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ఫారం 6లో తుది నోటిఫికేషన్ ప్రచురణ చేయడం జరుగుతుందని తెలిపారు. అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీసీపీలు ఖాన్, దేవికుమారి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఏసీపీలు పార్వతి, ప్రియా, మూర్తి, సర్వేయర్లు కోటేశ్వరరావు, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.